ఏ గీ పట్నం ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలా ఖతర్నాకే ఉన్నారు కదా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. పతారు ఉన్నోళ్ళైనా, పవర్లు ఉన్నోళ్ళైనా, పోలీస్ పెద్ద ఆఫీసర్లైనా ఆల్ ఆర్ సేమ్ అని బాలికాక లెవెల్లో డ్యూటీల డెడికేషన్ చూపిస్తున్నారట. తాగి డ్రైవింగ్ చేస్తే పోలీస్ అధికారులను కూడా ఇడిచిపెడతలేరట. అరే నమ్ముతలేరా? అయితే గీ వార్త పురాగా చూడుర్రి. ఒక చెయ్యి వెనకకు మడత పెట్టుకొని ఎందుకు కొట్టినావు, ఎట్లా కొడతావు, కావాలంటే కేసు బుక్ చేయి ఎట్లా కొడతావు అని ఈ ట్రాఫిక్ ఎస్ఐని ఎట్లా గదిరిస్తుండు చూడు. ఈయన మాటలు ఇంటుంటే తాగినట్టే కొడుతుండు. మరి ఇట్లా తాగిన వాళ్ళని చూసి ఎస్ఐ భయపడుతుండేంది, గుంజి జీపేకిచ్చి బొక్కల దొయ్యాక అనుకుంటుర్రేమో. సార్ ఎవరనుకుంటుర్రు? సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ అట. పట్నం ఎస్ఆర్ నగర్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే సారు ఇంకో ముగ్గురు కలిసి కార్లు వస్తున్నారట. ఈ ఆపి పైపు నోట్ల పెట్టి ఊదమంటే ఊదకుండా దబాయించి పోతుంటే అడ్డం పడి ఆపిండట ఈ ఎస్ఐ. నన్నే ఆపుతావా, కార్ని ఎట్లా కొడతావు అని ఇట్లా ఉల్టా గరం అవుతుండు. అట్లా అని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ సార్ ఏం ఊకోలే, భయపడలే. లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళకు వాకి టాకీలు చెప్పి పిలిపిస్తే వచ్చి పట్టుకపోయారట. మన సిద్దిపేట ఏసీపీ గారంట ఈడ తాగి నా మీద న్యూసెన్స్ చేస్తుంది, ఏదో వాళ్ళ కారణం డామేజ్ చేస్తుంది. నేనే ఏసీపీని కదా, మంది నోట్ల బ్రీత్ అనలైజర్ పైపులు పెట్టేటోడిని నేనేనా, నన్ను ఎవరు ఆపుతారా భయ్ అని చెప్పుకుంటూ వచ్చిండో ఏమో గానీ, కామన్ మ్యాన్ అయినా, కమిషనర్ అయినా, కానిస్టేబుల్ అయినా బ్రీత్ అనలైజర్లు తేడా చూపెట్టాయి కదా సారు. మీరు ఏసీపీ కదా అని మీరు దాగిన మందు ఇంటికి పోయేదాకా కిక్కెక్కకుండా ఆగుతుందా? సార్ వస్తుండని రోడ్ల మీద కతిమ బండ్లన్నీ సైడ్ అయిపోయి యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడతాయా? ఎట్లా సారు బుద్ధి చెప్పేటోళ్ళే గడ్డి తింటే అని ఇరుగా మరుగా కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన కామన్ పబ్లిక్ అంతా. చూసిరు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ కథ అట్లుంటది. పవర్ ఉన్నా, పతారున్నా, పోలీస్ శాఖల పెద్ద పోస్టింగ్లున్నా గజంటి ఏం నడవయి పైలం మరి.